చేయగలగడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం ఇంటెలిజెన్స్ అంతా కూడా ఏం చేస్తారంటే, మామూలుగా కాన్ఫరెన్స్ పెట్టి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అక్కడికి వచ్చినప్పుడు ఉండదు. ఆడొస్తా ఉంటాడు, చెప్పులు అడావుడిగా పడిపోయి ఉంటాయి, ఆడొస్తా ఉంటాడు, కుర్చీలు పడిపోయి ఉంటాయి, ఆయన రాగానే వెయిట్ చేపిస్తూ ఉంటారు, ఆర్డర్ బాటిల్ లీక్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తారంటే ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. వాడు దిగిన దగ్గర నుంచి వాడు నిలబడే కాడ కొంచెం వెయిట్ చేపిస్తారు. అక్కడ ఇక్కడ ఉన్నాడు బాబు ఆల్టింగ్ బిగాడు, ఆల్టింగ్ అనేది ఏం చేస్తాడు, అరే కుర్చీలు పడిపోయింది కదా అని లేపుతాడు. కొంచెం ఆల్టింగ్ ముందుకు రాగానే చూస్తాడు, ఈ నిలబెడతాడు, 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ 2 నిమిషాలు ఏంటంట ఆ వాటర్ పోతా ఉన్నాయి. వీడు చూసినప్పుడు ఆ వాటర్ కట్టేస్తాడు. వీడు ఈ వాటర్ కట్టేసి తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. వీడు 1-2 ప్రశ్నలకి సమాధానం చెప్పకపోయినా వీడు జాగ్రత్తగా దీన్ని చూసుకుంటాడు. ఈ జాబ్ ఇస్తే, దీనికి అపాయింట్ చేస్తే వీడు తప్పకుండా పాస్ అవుతాడు. వీడు చాలా జాగ్రత్త కలిగిన వాడు. ఎందుకంటే వాడిదన్నే కాదు, వాడికి ఏ బాధ్యత ఉందో వాడు జాగ్రత్తగా చూడగలిగిన వాడు. కాబట్టి ఈ జాబ్ ఇస్తే చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఈ అందుకనే ఎస్పేర్ కూడా ఏంటంట, ఈ 120 మంది గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తా ఉంది. అక్కడికి 120 మంది గురించి రిపోర్ట్, ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు చేస్తా ఉంది. కానీ ఎస్పేర్ గురించి కూడా రాజు దగ్గరికి రిపోర్ట్ పోతా ఉంది. ఏం పోతా ఉందట, ఈమె ఉన్న ప్రత్యేకతలన్నీ